మహిళలు వాడే వయాగ్రాను తయారు చేయడం సాధ్యం కాదా? వయాగ్రా 1998లో మార్కెట్లోకి వస్తూనే సూపర్ హిట్ అయింది. వేరే ఔషధాన్ని అభివృద్ధి చేస్తుండగా అనుకోకుండా వయాగ్రాను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్లూ పిల్ గా పిలిచే ఈ మాత్ర ఫార్మా సంస్థ ఫైజర్కు లాభాల పంట పండించింది. మొదటి 3 నెలల్లోనే $400 మిలియన్ అంటే 3,108.4 కోట్లను అమెరికన్లు దీనిపై ఖర్చు పెట్టినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పురుషుల అంగస్తంభన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యకు ఈ మాత్రతో కొంతవరకు పరిష్కారం లభించినట్లయింది. మహిళలకు కూడా ఇలాంటి ఔషధాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు కూడా అప్పుడే మొదలయ్యాయి. వయాగ్రాను కనిపెట్టినప్పుడే సెక్సువల్ సైకాలజీపై నేను అధ్యయనం మొదలుపెట్టాను. అప్పట్లో సెక్సాలజీ రీసెర్చ్పై చాలా నిధులు వెచ్చించేవారని లాస్ ఏంజల్స్లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ రీసెర్చర్, న్యూరో సైంటిస్ట్ నికోల్ ప్రాస్ చెప్పారు. అయితే 25 ఏళ్లు గడిచినప్పటికీ మహిళలకు బ్లూ పిల్ తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం సఫలం కాలేదు. మహిళల వయాగ్రా ప్రయత్నాలు విఫలం కావడంతో మహిళల సెక్సువాలిటీపై కొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా వారి కోరికల వెనుకున్న అపోహలు, అపార్థాలపై నిపుణులు మాట్లాడటం మొదలుపెట్టారు. పింక్ పిల్ కోసం పురుషుల వయాగ్రా చరిత్ర గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఆంజైనాగా పిలిచే ఒక హృద్రోగానికి ఔషధం కోసం మేం ప్రయత్నిస్తుండగా వయాగ్రాను కనిపెట్టామని బ్రిటన్లోని ఫైజర్ పరిశోధనా విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ మిత్రా బూలెల్ చెప్పారు. ఆ తర్వాత చేపట్టిన పరిశోధనల్లో వయాగ్రాతో జననాంగాల్లో రక్త సరఫరా పెరుగుతోందని, ఎక్కువసేపు ఉద్రేకంతో ఉండటానికి ఇది తోడ్పడుతోందని రుజువైంది. ఇదే తరహాలో మహిళల జననాంగానికి రక్తాన్ని ఎక్కువగా సరఫరా చేసే ఔషధాల అభివృద్ధిపై మొదట ఫార్మా సంస్థలు ప్రయత్నించాయి. ఈ విషయంలో మహిళల శరీరంపై సమగ్ర అధ్యయనం జరగాల్సిన అవసరముందని బూలెల్ అన్నారు. 2004లో మహిళల వయాగ్రా ప్రాజెక్టును పక్కన పెట్టేస్తున్నట్లు ఫైజర్ వెల్లడించింది. ఆ సమయంలో ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇచ్చారు. లైంగికంగా ఉద్రేకమైనప్పుడు మెదడులోని భాగాలు, జననాంగాలకు మధ్య సంబంధం కనపడలేదు. కానీ పురుషుల విషయంలో ఇలా జరగలేదు. పురుషులైతే నగ్నంగా ఉండే మహిళల ఫోటోలు చూసిన వెంటనే ఉద్రేకులవుతున్నారు. కానీ మహిళల విషయంలో ఇది చాలా అంశాలపై ఆధారపడుతోందని ఆమె చెప్పారు. ఈ ప్రయత్నాలు విఫలం కావడంతో ఫార్మా సంస్థలు తమ నిధులను వేరే పరిశోధనలపైకి మళ్లించాయి. అయితే ప్రస్తుతం మహిళ భావప్రాప్తి తదితర అంశాలపై కొన్ని సంస్థలు మాత్రమే పరిశోధనలు కొనసాగిస్తున్నాయని కరోల్ వివరించారు. మహిళల లైంగిక వాంఛల విషయంలో చాలా అపోహలు, సందేహాలు ఉన్నాయి అని ఆమె అన్నారు. కొత్త ప్రయత్నాలు 2 దశాబ్దాల తర్వాత ఒక ఫార్మా సంస్థ ఇప్పటికీ ఫిమేల్ వయాగ్రాపై పరిశోధన చేపడుతోంది. అయితే ఇప్పుడు మెదడును లక్ష్యంగా చేసుకుంటున్నారు. 2015లో ప్లెబాన్సెరిన్ పేరుతో ఫార్మా సంస్థ స్పౌట్ ఒక ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కుంగుబాటు లక్షణాలను నివారించే ఈ ఔషధం డోపమైన్, సెరోటోనిన్ లాంటి హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. ఫలితంగా ఇది మహిళల్లో సెక్స్ కోరికలు పెంచే అవకాశముందని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ ఔషధంపై ఆరోగ్య నిపుణులు మిశ్రమంగా స్పందించారు. కారణం ఏమిటి? మహిళల విషయంలో శృంగారంపై మానసికపరమైన అంశాలు బలంగా ప్రభావితం చేయడమే దీనికి కారణం. లైంగిక వాంఛ తక్కువగా ఉండటం అనేది పురుషుల కంటే మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి, ఆత్మన్యూనత తదితర అంశాలు మహిళలపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ లారీ బ్రోటో చెప్పారు. టెస్టోస్టెరాయిన్ స్థాయిలు పెరిగితే వెంటనే పురుషుల్లో లైంగిక వాంఛలు వస్తాయి. కానీ మహిళల్లో ఇలా జరగదు అని ఆమె అన్నారు. అయితే మహిళల్లో లైంగిక వాంఛలు పెంచే కొన్ని ప్రయత్నాలు ఫలితాలు ఇస్తున్నాయని ఆమె వివరించారు. లైంగికంగా క్రియాశీలమైనప్పుడు శరీరంలో వచ్చే మార్పులపై నేడు మహిళల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా ఏం చేస్తే తమకు కోరికలు పెరుగుతాయో వారు తెలుసుకుంటున్నారు అని ఆమె అన్నారు. నెగటివ్ ఆలోచనలపై మైండ్ఫుల్నెస్ పనిచేస్తుందని ఇప్పటికే రుజువైంది. మహిళల్లో సెక్స్ సమస్యలకు ఈ నెగటివ్ ఆలోచనల సమస్య కూడా కారణం అని ఆమె వివరించారు. అయితే మహిళల సెక్స్ సమస్యలకు పరిష్కారం చూపించే, కోరికలు పెంచే ఔషధాలను అభివృద్ధి చేసే ప్రయత్నాలను చాలా ఫార్మా సంస్థలు పక్కన పెట్టేశాయని కరోల్ చెబుతున్నారు. అయితే చిన్న చిన్న స్టార్టప్లో కొన్ని ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. మహిళల సెక్స్ సమస్యలకు ఔషధాలు పరిష్కారం చూపగలవా? నేడు అన్నింటికీ మాత్రల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. బరువు తగ్గించడం నుండి సెక్స్ సమస్యల వరకు మందుల కోసం చూస్తున్నారు.
కానీ మన శరీరం అద్భుతమైన మిషన్ అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఒక మాత్రతో మన సమస్యలు తీరిపోతాయనే అపోహ తొలగిపోతుందని కరోల్ అన్నారు.